ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని కూడా మీకు స్టార్స్ కనబడుతున్నాయి కదా, స్టార్ సీలింగ్ లైట్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో కనబడుతున్నాయి కదా, మన టేస్ట్ కి తగ్గట్టు ఈ రోజు గ్రీన్ ఉంది, రేపు వైట్ పెట్టుకోవచ్చు లేదా రెడ్ కలర్ పెట్టుకోవచ్చు. దీనికి కనుక మనం మ్యూజిక్ కంట్రోల్ ఒకటి యాడ్ చేసుకుంటే మన మ్యూజిక్ తగ్గట్టు ఆటోమేటిక్ గా అవన్నీ కూడా లైట్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్ గా దీన్ని మన హోమ్ థియేటర్స్ లో కానివ్వండి, లేకపోతే చిల్డ్రన్ బెడ్రూమ్స్ లో కానివ్వండి, హాల్లో కానివ్వండి, లేదంటే లివింగ్ ఏరియా ఉంటాయి కదా, అలాంటి ప్లేసెస్ లో దీన్ని బాగా వాడుకోవచ్చు అనమాట. చూడడానికి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మ్యూజిక్ కనుక ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా దానికి ఎక్సలెంట్ గా బీప్ అవుతాయి అనమాట. ఇది కూడా మనకి స్టార్ లైటింగ్ లో ఒక పార్ట్ అనమాట ఇది. అదే విధంగా మీకు ఇక్కడ ఎలివేషన్ లైట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి, చూసారు కదా. ఎలివేషన్ సైట్ లో మనకి ఎవరైతే ఇంటి లోపలికి వస్తారో ముందు మనకి ఫసాడ్ లైటింగ్ అంటారు, తర్వాత ఎలివేషన్ లైటింగ్ అంటారు. ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న ఎలివేషన్ లైట్స్ అనమాట. దీంట్లో 1 వే అని, 2 వే అని, 4 వే అని చెప్పని, అంటే మల్టీ కలర్ అని చెప్పని, రాకెట్ మోడల్ అని, ఇలా బాల్ మోడల్లో మీకు 2 వే అని, 1 వే అని, ఇలా సింగిల్ వే అని కూడా ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. జనరల్ గా వీటిని మనము బెడ్ పక్కన కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎవరికంటే చాలా మందికి ఇలా కూర్చొని బెడ్ పడుకున్న తర్వాత లీన్ అయ్యి జస్ట్ ఇలా బుక్ చదివే అలవాటు ఉంటుంది. అలాంటప్పుడు ఇది కంటికి మనకి ఎక్కడ ఎఫెక్ట్ అవ్వకుండా ఓన్లీ బుక్ మీద మాత్రమే ఇది కాన్సన్ట్రేషన్ అయ్యి మనం చదువుకోవడానికి చాలా ఎక్సలెంట్ గా అవపడుతుంది. పక్క వాళ్ళకి ఎవరికి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. మనం చదివిన తర్వాత బుక్ క్లోజ్ చేసి మళ్ళీ స్విచ్ బంద్ చేస్తే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎక్కడ కూడా మన కంటికి ఈ వెలుతురు అనేది కనపడదు. ఓన్లీ ఇదేంటంటే అంటే దీన్ని మనం ఏమంటే డైరెక్ట్ లైటింగ్ కానీ ఇండైరెక్ట్ లైటింగ్ లాగా మనం వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే కాపు అనపడదు మనకి, ఓన్లీ లైట్ మాత్రమే కిందికి తెలుస్తుంది. కాబట్టి కళ్ళు కూడా మనకి స్ట్రైన్ అవ్వకుండా దీంట్లో అవకాశం ఉంటుంది. ఇలాంటివి మనం ఎలివేషన్ లో వాడుకోవచ్చు, చెప్పాను కదా, బెడ్ బిసైడ్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఈ 2 రకాలుగా మనం దీన్ని వాడుకోవచ్చు.